వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా 80% అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఒక 20% మాత్రం కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. ముఖ్యంగా అనుకూలతలు ఏమిటంటే ధనుర్రాశి వారికి తృతీయ స్థానంలో రవిశని గ్రహాల యొక్క కలయిక. తృతీయ స్థానంలో రవిశని గ్రహాల యొక్క కలయిక ధనుర్రాశి వారికి చక్కటి ధైర్యాన్ని ఇస్తుంది. కోల్పోయినటువంటి వారిని మరలా తిరిగి దగ్గర చేస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా తృతీయ స్థానం అంటే సహకార స్థానం. ఇక్కడ మీ జన్మరాశికి పితృకారకుడైనటువంటి రవి, 9వ స్థానాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు తండ్రికి సంబంధించినటువంటి బంధువులు అంటే తోబుట్టువుల నుంచి కానీ లేదా తండ్రి తరపు బంధువుల నుంచి కానీ చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అంటే సహాయ సహకారాలు పెరుగుతాయి. దానితో పాటు వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడిన ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే ద్వితీయ స్థానాధిపతి అయిన శని తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసం ప్రథమ పక్షంలో కనుక తీసుకుంటే ఎక్కడా కూడా డబ్బుకి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాదు. అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో ధనం అనేటటువంటిది ధనుర్రాశి వారికి చేతికి అందుతూ ఉంటుంది. ప్రధానంగా మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. 1 బుధుడు, 2 శుక్రుడు, 3 రాహువు. ఇక్కడ శుక్రుడు ఎవరు అంటే మీ జన్మరాశికి షష్ఠ లాభాధిపతి. పైగా శుక్రుడు ఉచ్చస్థానంలో చతుర్థ స్థానంలో ఉన్నాడు. చతుర్థ స్థానంలో గృహస్థానంలో మాతృస్థానంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత వివాహ ప్రయత్నాలు కానీ శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కానీ చక్కగా అనుకూలంగా మారుతాయి. అంటే ఎలాంటి ప్రయత్నమైనా సరే, అది అంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఎలాంటి ప్రయత్నమైనా సరే అనుకూలంగా మారుతుంది. కానీ చతుర్థ స్థానం అనేది మాతృస్థానం అంటారు, విద్యాస్థానం అంటారు. మనకి చతుర్థ స్థానం, ఈ చతుర్థ స్థానంలో బుధుడు నీచంలో సంచరిస్తున్నాడు. బుధుడు ఎవరు అంటే మీ జన్మరాశికి 7వ 10వ స్థానాధిపతి. 7th and 10th హౌస్, ఈ రెండింటికి సంబంధించినటువంటి స్థానాధిపతి నీచంలో ఉన్నప్పుడు ఈ 2 స్థానాలు కూడా బలహీనపడతాయి. 7th హౌస్ అనేది భార్యకు లేదా భర్తకు కళత్రానికి సంబంధించిన స్థానం అంటాం. పైగా 7వ స్థానంలో కుజుడు కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్య కూడా ఎవరైతే ఇప్పటి వరకు కొంచెం ఇబ్బందులతో సమస్యలతో లేదా అవగాహన లోపంతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి మధ్య కొంచెం ఇంకా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అంటే అసలు ఏ సమస్య లేకుండానే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. అంటే పెద్ద పెద్ద కారణాలు అనేవి అక్కర్లేదు మీకు. అలానే 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశికి చతుర్థంలో నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. అంటే ఇది ఎవరెవరికి ఎక్కువగా ఉంటుందంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి కానీ, జర్నలిజంలో ఉన్నవారికి కానీ, మెడికల్ రిలేటెడ్ పోస్టులు అంటే డాక్టర్స్ కానీ, ఇలా మెడికల్ స్టూడెంట్స్ కానీ, వీళ్ళందరికీ కూడా లేదా అడ్వకేట్స్ కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం పని భారం అనేటటువంటిది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఎంత చేసినా సరే ఈ మాసం ప్రథమ పక్షంలో గుర్తింపు లేక కొంచెం మనోవేదన కూరయ్యే అవకాశాలు ఉంటాయి. 10వ స్థానాధిపతి అయిన బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలించవు. అవకాశాలు దాదాపుగా మన గడప దాకా గుమ్మం దాకా వచ్చినప్పటికీ లోపలికి రాకుండా ఆగిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం డైరెక్ట్గా మీ రాశికి 10వ స్థానం మీద ఉంటుంది. 10వ స్థానం మీద కుజ వీక్షణం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అన్యాయాన్ని సహించలేనటువంటి స్థితిలోకి ధనుర్రాశి వారు వెళ్తారు. ఖచ్చితంగా ఎప్పుడైతే అన్యాయాన్ని సహించలేకపోతూ ఉంటాం అంటే అన్యాయాన్ని సహించలేకపోవటం అంటే మీరు ఎంత బాగా పనిచేసినప్పటికీ గుర్తింపు రాకపోవటం వల్ల కానీ, లేకపోతే సరైనటువంటి అప్రిసియేషన్స్ లేకపోవటం వల్ల కానీ, లేదా మిమ్మల్ని క్రిటిసైజ్ చేయటం వలన కానీ తట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ కారణం చేత కొద్దిగా ఆర్గ్యుమెంట్
ఆర్గ్యుమెంట్స్కి దిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఆ కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఆకస్మికమైనటువంటి ఉద్యోగపరమైన గండం కూడా ధనుర్రాశి వారికి ఏర్పడుతుంది. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమిటంటే, ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి ఆస్ట్రాలజర్ని కలిసి ఒకసారి మీ జాతకం చూపించుకోండి. అంటే మీ వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి ఇబ్బందులు లేకపోతే పర్వాలేదు, వ్యక్తిగత జాతకంలో కూడా కనుక ఇబ్బందులు ఉన్నట్లయితే గోచార రీత్యా కలిగినటువంటి ప్రభావం ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలిగిస్తుంది. ఇక్కడ అంటే ముఖ్యంగా సప్తమ స్థానంలో సంచరించే కుజవీక్షణం దశమ స్థానం మీద ఉన్న కారణం చేత ఆర్గ్యుమెంట్స్కు కనుక దూరంగా ఉండి కొద్దిగా మౌనం వహించినట్లయితే ఇవి తాత్కాలికమైన సమస్యలే తప్ప లాంగ్ టైం ఉండేటటువంటి సమస్యలు కావు. ఇంకొకటి ఏమిటంటే, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే, ధనుర్రాశి వారికి 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:39 మధ్యలో ఉండేటటువంటి సమయం ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని, యోగాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇక్కడ ఎలాంటి పని మొదలుపెట్టినా సరే దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. 3వ తేదీ ఉదయం 6:39 నుంచి 5వ తేదీ ఉదయం 8:15 మధ్యలో విద్యాపరమైన విషయాలలో కానీ, సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ, గృహపరమైనటువంటి విషయాలలో కానీ, శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కానీ బాగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఆర్థికంగా డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి, రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది. అంటే ఊహించినటువంటి విధంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. 5వ తేదీ ఉదయం 8:15 నుంచి 7వ తేదీ ఉదయం 11:50 మధ్యలో ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం. ఇక్కడ అంతర్గత శత్రువులు పెరిగిపోవటం కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, ప్రధానంగా అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. ఇక 7వ తేదీ ఉదయం 11:50 నుంచి 9వ తేదీ సాయంత్రం 5:49 మధ్యలో కుటుంబపరమైనటువంటి విషయాలలో గొప్ప ఆనందం కలుగుతుంది, అనుకూలత పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, అండర్స్టాండింగ్ పెరుగుతుంది, వ్యాపార భాగస్థుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. 9వ తేదీ సాయంత్రం 5:49 నుంచి 11వ తేదీ రాత్రి 2:15 మధ్యలో ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం. ఇది ప్రయాణపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఏ వ్యవహారం సాగించినప్పటికీ కూడా దాంట్లో మీకు అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రమేయం లేకుండానే సమస్యలలోకి వెళ్ళిపోవటం కానీ, లేదా అపవాదులు అపనందలు రావటం కానీ, చేయాలనుకుంటున్న పని ఖచ్చితంగా చేయలేకపోవటం, బద్ధకం పెరిగిపోవటం, వర్క్ మీద ఫోకస్ చేయలేకపోవడం అనేవి బాగా జరుగుతూ ఉంటాయి. 11వ తేదీ రాత్రి 2:15 నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 12:58 మధ్యలో ఉండేటటువంటి సమయం ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని ఇస్తుంది. మళ్ళీ 14వ తేదీ మధ్యాహ్నం 12:55 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే, అంటే మన పని మనం కనుక చేసుకుంటే సమస్యలు రావు, ఎదుటివారి విషయాల్లో మనం వేలు పెడితేనే మనకు సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ రకంగా కనుక ఉన్నట్లయితే సాధ్యమైన వరకు సమస్యలు దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి మార్చి నెల 1 నుంచి 15 వరకు ఉండేటటువంటి ఫలితాలు. శుభం.